ఇప్పుడు ముందర సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు ఒక జనరల్ అబ్జర్వేషన్, అంటే ఇందులో ఆర్గ్యుమెంట్ ఏం కాదు, ఒక అబ్జర్వేషన్ ఏంటంటే జనరల్గా అనంతపురం జిల్లాలో ఎక్కువ సీట్లు సంపాదించినప్పుడల్లా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు కనీసం ఒక 10 సీట్లు తెచ్చుకుంటే కానీ అనంతపురం జిల్లాలో సహజంగా మీకు పట్టున్న ప్రాంతం ఆ జిల్లా, అక్కడ 10 సీట్లు మీరు తెచ్చుకోగలిగితే ఈసారి గవర్నమెంట్ మీదే. అదొక రకమైన అబ్జర్వేషన్. గోదావరి జిల్లాల మీద ఎలాంటి అబ్జర్వేషన్ ఉందో రాయలసీమ జిల్లాల మీద కూడా అటువంటిదే, ప్రత్యేకించి అనంతపురం మీద ఉంది. అనంతపురంలో లాస్ట్ టైం వీళ్ళిద్దరే, బాలకృష్ణ గారును పయ్యావుల కేశవ్ గారు ఇద్దరే గెలిచినట్టున్నారు. ఈసారి ఎలా ఉండబోతోంది? 10 దాటుతుందా మీ అభిప్రాయంలో? మ్యూట్లో ఉన్నారు సురేంద్ర నాయుడు గారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 న్యూస్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు అనాలిసిస్ ఎలక్షన్ అయిపోయింది, ఇందాక చెప్పినట్టు మనం వాదోపవాదాలు చేసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక రకంగా మనం డిబేట్ చేసుకోవచ్చు, ఈ రోజు నుండి ఇంకొక రకంగా డిబేట్ చేసుకోవాలి. నిన్నటి వరకు ఎవరన్నా గోడ మీద పిల్లిలాగా ఉండే వాళ్ళని ఏదన్నా కొంచెం మభ్య పెట్టడానికో లేకపోతే కొంచెం ఎంకరేజ్ చేయడానికో మనం రకరకాలుగా మాట్లాడుకొని ఉండొచ్చు గాక, కానీ వాళ్ళు ఓట్లు వేసేసారు కాబట్టి ఇంకా మనం ఎంత గొంతు చించుకున్నా ఎంత అరుచుకున్నా ఓటు ఎవరికి వేయాలనో వేసేసారు. అది 4వ తేదీ ఎవరికి పట్టం కడతారు ఏమనేది చాటతెల్లం అయిపోతుంది. దీని గురించి మనం అంతగా గొంతు చించుకొని నాకే వస్తాయి నీకే వస్తాయి అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీరు ఇందాక అన్నట్టు రాయలసీమలో ఏదైతే అనంతపూర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన పట్టుంది. ఈసారి లాస్ట్ టైం ఏదైతే తెలుగుదేశం పార్టీ కోల్పోయిందో ఆ సీట్లన్నీ కూడా ఈసారి తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది. నా అంచనా ప్రకారం అనంతపూర్లో వైసీపీ పార్టీకి 1 సీటు వచ్చినా కూడా నేను ఆశ్చర్యపోతా. ఇది ఎందుకంటున్నా అంటే రూట్ లెవెల్లో నేను చూసిన సందర్భాలు, అక్కడ జరిగినటువంటి సందర్భాలు, దాన్ని బట్టి నేను చెప్తున్నా. అంటే నేను ఇప్పుడు చెప్పేసినంత మాత్రాన ఓటు వేసేసిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చి సురేంద్ర నాయుడు 1 కూడా రాదన్నారు కాబట్టి మనం అందరూ తెలుగుదేశానికి వేసేయాలా అంటారని కాదు, నా అనాలసిస్ మాత్రం చెప్తున్నా. దాంతో పాటు ఈరోజు చిత్తూరు, ఉమ్మడి చిత్తూరులో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ముందు ఏదైతే సెంట్రల్లో ఆ రోజు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ పోటీ చేసినప్పుడు 1 చిత్తూరు తప్ప 13 సీట్లు చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఎవరితో పొత్తు లేదు. ఆ రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి. 14 సీట్లలో 1 చిత్తూరులో మాత్రం సికే బాబు గారు గెలిచారు. మిగతా టోటల్ తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఈ రోజు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1 సీట్ అంటే 1 సీటు మాత్రమే. ఆ సీటు ఏదనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ 1 సీటు తప్ప మిగతా టోటల్ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కైవసం చేసుకోబోతా ఉంది. ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్లు అనంతపూరు, చిత్తూరు, కడప, కర్నూలు వీటిలో గణనీయంగా తెలుగుదేశం మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి గణనీయంగా స్కోర్ చేయబోతా ఉంది. 52 ఉన్నాయి సార్ రాయలసీమలో. సురేంద్ర నాయుడు గారు రాయలసీమలో ఇంకా తెలిసినట్టే ఉంది. అక్కడ కొంత బీజేపీకి పట్టుంది, అదేవిధంగా మన జనసేన పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండమైన పట్టుంది. ఆ ఏరియాలో 1 సైడ్ ఎలక్షన్ జరగబోతా ఉంది. నెల్లూరులో అయితే నాకు తెలిసి 1-2 సీట్లు తప్ప నెల్లూరులో వైసీపీకి వచ్చే పరిస్థితి లేదు. టోటల్ వైసీపీలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కానీ, అదేవిధంగా ఏదైతే ఓటర్స్ ని కొంచెం తమ వైపు తీసుకోగలిగినటువంటి చరిస్మా ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా తెలుగుదేశం వైపు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే నెల్లూరులో మామూలుగా మనం గమనించినట్టే ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్న కాలం నుండి నెల్లూరు ఏ సైడ్ అయితే రాష్ట్రంలో రాజకీయం ఆ సైడు. ఈసారి నెల్లూరులో ఆల్రెడీ 3 నెలలు 4 నెలలకు ముందే 1 సైడ్ అయిపోయింది నెల్లూరులో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం వల్ల. కాబట్టి నెల్లూరులో 1 సైడ్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1 సైడ్ అయినట్టే లెక్క.
కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈసారి మినిమం నా అంచనా ప్రకారం మినిమం 135, మ్యాక్సిమం 160, మినిమం 135, దీనికన్నా తగ్గే పరిస్థితి లేదు. 135, మ్యాక్సిమం 160 స్కోర్ అయితే ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోబోతా ఉంది. దాంతో పాటు ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో ఎంపీ అభ్యర్థులు దాదాపు 21 నుండి 22 మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఇది నా అనాలిసిస్. కాబట్టి నేను ఏదో గొప్పలు చెప్తున్నానో లేకపోతే ఇంకోటి అని కాదు. మనం అనాలిసిస్ గురించే మాట్లాడుకుంటున్నాం. అదే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే రాయలసీమలో 52కు గాను తెలుగుదేశం ఒక 40 పైన చేజిక్కించుకునే అవకాశం ఉందా మీ ఉద్దేశం? 45 సార్, 42 కాదు, 45 సీట్లు రాయలసీమ. కడపలో కూడా 2, కడపలో కూడా వైసీపీకి 2 రాబోతున్నాయి. కడపలో కూడా 2 రాబోతున్నాయి. మరి రాసి పెట్టుకోండి. మనం 4వ తేదీ మళ్ళా కూడా చర్చ చేద్దాం. ఇది 100% సున్నంగా నా అనాలిసిస్ ఇది. రైట్. ఒకసారి తిరుత్తణి వేణుగోపాల్ గారి దగ్గరికి వెళ్దాం. వేణుగోపాల్ గారు, మీకు కడపలో 2 గెలిచే అవకాశం ఇచ్చారు సురేంద్ర నాయుడు గారు.